దేవుని సన్నిధికి వెళ్ళకపోతే కీడు జరుగుద్ది. అంటే దేవుని సన్నిధికి వెళ్ళకపోవటం అంటే ఏంటంటే దేవుణ్ణి గౌరవించకపోవటం, అంతే కదా. దేవునికి విలువ ఇవ్వకపోవటం, దేవుణ్ణి పట్టించుకోకపోవటం, దేవుణ్ణి లెక్క చేయకపోవటం. మరి అలాంటప్పుడు మనకేమైనా కీడు సంభవిస్తుందా అంటే ఖచ్చితంగా కీడు సంభవిస్తుంది. ఎందుకంటే మనల్ని పెంచేది ఆయన, కన్నది ఆయన, పోషిస్తుంది ఆయన, అందరినీ, మన పిల్లలందరినీ కాపాడుతున్నవారు ఆయన, మనకు అన్నం పెడుతున్నది ఆయన. మరి అటువంటి దేవుడు ఆయన్ని మనం ఆరాధించాలని కోరుకోడా? ఆయన పట్ల మనం కృతజ్ఞత కలిగి జీవించాలని అనుకోవడమే కాదు, ఆజ్ఞాపించాడు. మరి నన్ను స్తుతించండి, నన్ను ఆరాధించండి అని అడిగాడు నోరు తెరిచి. అడిగిన తర్వాత కూడా మనం ఆయన్ని పట్టించుకోకపోతే కోపం వస్తుంది. మనపై ఆ కోపాన్ని చూపించే అవకాశం కూడా చాలానే ఉంటుంది. అయితే దేవుడు మనలాంటి రక్త మాంసాలు కలిగిన వాడు కాడు గనక, మనలాగా ఎప్పటి ఎమోషన్స్ అప్పుడే క్లియర్ చేసుకోవాలనుకునే వ్యక్తి ఆయన కాదు. మనకి కోపం వచ్చినా ఆగలేము, ప్రేమ వచ్చినా ఆగలేము, బాధ కలిగినా ఆగలేము, మనం దేన్ని తట్టుకోలేము. అప్పటికప్పుడు అది ఓపెన్ అయిపోవలసిందే. సో అంత బలహీనుడు దేవుడు కాడు. ఆయన చాలా దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు. ఆయన మన కొరకు, మన మార్పు కొరకు ఎదురు చూస్తాడు. నువ్వు ఎంత ఆయన్ని నిర్లక్ష్య పెట్టినా, మనం మరణించినంత వరకు కూడా మన పట్ల ఎటువంటి యాక్షన్ తీసుకోడు ఆయన. నువ్వు ఆరాధన మానేసిన, బైబిల్ క్లాసులు మానేసిన, దేవుణ్ణి స్తుతించడం మానేసిన, ప్రార్థన చేసుకోవడం మానేసిన, బైబిల్ చదవటం మానేసిన, భక్తికి, విశ్వాస జీవితానికి సంబంధించి ఏ కార్యక్రమాలు మనం చేయకపోయినా దేవుడు మనల్ని ఏం అనడు. నువ్వు ఆరాధన మానేసినంత మాత్రం నీకేదో రోగం తెచ్చాడు, నీకేదో ప్రమాదం జరిగిపోదు. ఎందుకు జరిగిపోదు అంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కావు. ఆయన మన యొక్క మార్పు కొరకు ఎదురు చూస్తాడు. ఎప్పటి వరకు ఎదురు చూస్తాడు? మనము మరణించినంత వరకు ఎదురు చూస్తాడు. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము నుండి ఒకసారి చూద్దాం. 8, 9 కూడా చూస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. 3వ అధ్యాయము 2వ పేతురు పత్రిక 8, 9 వచనాలు ఒకసారి చదువుతాను. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకండి. సంఘానికి రాస్తున్న పత్రిక అండి ఇది, అంటే మనకి రాస్తున్న పత్రిక. ప్రియులారా, ఒక సంగతిని మీరు మర్చిపోకండి. అదేంటంటే, ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలెనని కోరుచు, అంటే మన ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన ఎడల దేవుడు ఎలా ఉన్నాడంటే దీర్ఘశాంతం. ఇంగ్లీష్ బైబిల్ అయితే లాంగ్ సఫరింగ్ అని రాశాడు అక్కడ. లాంగ్ సఫరింగ్ అంటే, సఫరింగ్ అంటే నలిగిపోవడం, బాధపడిపోవడం, వేదన పడిపోవడం, సఫర్ అయిపోవడం. మనం కూడా మనం కొన్ని ఇంగ్లీష్ పదాలని అది తెలుగు భాష అన్నట్లుగానే మనం మాట్లాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ థ్యాంక్స్ అంటాం, అవునా కదా. చదువుకున్నా చదువుకోకపోయినా థ్యాంక్స్ అనేది మనకి ఒక జాతీయ పదంలాగా మారిపోయింది. అలాగే మనం చాలా ఎక్స్ట్రా చేస్తున్నాం అంటాం. మనం ఎక్స్ట్రా చేయక అంటాం. అది తెలుగేమీ కాదు, అవునా కదా. అస్సలు ఏ రోజు బడికెళ్ళని చదువులేని వాళ్ళు కూడా పదం వాడతారు. ఎక్స్ట్రా చేయక అంటారు. అమ్మ, ఆవిడ ప్లేస్ ఆవిడకి ఇచ్చేయండి, కొంచెం మీరు ముందుకు జరగండి. మనం ఉన్నది పట్టుమంది 30 మంది లేవు, కానీ మనకి బిల్డింగ్ సరిపోవట్లే. ముందుకు వచ్చేయండి ఒకసారి.
నాన్న కొంచెం ముందుకు జరగండి, వెనక ప్లేస్ లేదు, కొద్దిగా ముందుకు జరగండి, సర్దుకుందాం. మరి దేవుడు ఒక్కొక్కరిని అలా నడిపిస్తాడు సంఘానికి, మనం కూడా దేవుడికి అవకాశం ఇవ్వాలి. కొంచెం ముందుకు వచ్చేసారంటే అలాగా వచ్చే వారం నుంచి ఒక పద్ధతి మాట్లాడకండి, ఇంకా సరిపోతుంది. రైట్. కొన్ని పదాలు మనం చాలా అవలీలాగా తెలుగులో వాడేస్తూ ఉంటాం. అలాగే సఫర్ అవుతున్నానండి చాలా అని కూడా మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. అంటే లాంగ్ సఫరింగ్ అని ఎందుకు మాట్లాడాడంటే దీర్ఘకాలము, దీర్ఘశాంతము. తెలుగులో దీర్ఘశాంతం అన్నాడు, కానీ ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా దానికి ట్రాన్స్లేషన్ ఇచ్చాడు. గ్రీకు నుంచి ఏమని ఇచ్చాడంటే లాంగ్ సఫరింగ్ అన్నాడు. అంటే అనేక కాలం దేవుడు మన విషయమై సఫర్ అవుతున్నాడు. ఈ మాట మీరు మనసులో పెట్టుకోవాలి. మన కోసం దేవుడు అనేక సంవత్సరాలుగా సఫర్ అవుతున్నాడు, అంటే నలిగిపోతున్నాడు. దేవుడు నలిగిపోతున్నాడు. ఎందుకు నలిగిపోతున్నాడు? ఒక ప్రక్క కోపం వస్తుంది మనల్ని చూస్తుంటే, కొడితే చచ్చిపోతాం. చూసారా, కొట్టలేడు, కొడితే పోతాం, నరకానికి పోతాం. కోపం వచ్చి ఒకవేళ వీళ్ళకి ఎంత చెప్పినా నా విషయంలో వీళ్ళు ఇలానే ఉంటున్నారు, నా పట్ల వీళ్ళకి భక్తి లేదు, బాధ్యత లేదు, విశ్వాసం లేదు, నాకు ప్రాధాన్యత వాళ్ళ జీవితంలో ఇవ్వటం లేదు, వీళ్ళని నేను ఎందుకు పోషించాలి, వీళ్ళని ఎందుకు కాపాడాలి, వీళ్ళ పిల్లల్ని నేను ఎందుకు కాపాడాలి, వీళ్ళకి ఎందుకు అన్నం పెట్టాలని ఒకవేళ దేవుడు ఇరిటేట్ అయిపోయి, బరస్ట్ అయిపోయి పనిష్మెంట్ ఇస్తే తట్టుకోగలమా మనం? దేవుడు పనిష్మెంట్ ఇస్తే తట్టుకోగలమా? కాబట్టి మనల్ని పనిష్ చేయడం దేవుడికి ఇష్టం లేదు, మనల్ని శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. శిక్షించాలంటే పెద్ద పని కాదు. మనల్ని ఈ క్షణం చంపేసి నరకానికి పంపించడం పెద్ద పని కాదు. కానీ అలా పంపలేడు, ఎందుకంటే బికాస్ ఆఫ్ లవ్. దేవుడు ప్రేమయ్యై ఉండెను అని చదువుకున్నాం మనం. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యై ఉన్నాడు. ఆ ప్రేమ శిక్షించనివ్వట్ల, కానీ కోపం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మన పిల్లలు చాలా విసిగిస్తుంటారు, చాలా ఇరిటేట్ చేస్తుంటారు, చెప్పిన మాట వినరు. అప్పుడు మనకి చాలా కోపం వస్తుంది, కానీ ఆ కోపాన్ని అంతా మనం వాళ్ళ మీద చూపిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఓర్చుకుంటూ ఉంటాం, అణుచుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, పిల్లల్ని నేలకేసి కొట్టేస్తుంటారు. కొన్ని ఉన్నాయి అలాంటి వీడియోస్, అది చూడడానికి కూడా నాకు ధైర్యం సరిపోదు. చిన్నపిల్లలు ఏడుస్తున్నారని, అల్లరి చేస్తున్నారని వాళ్ళ మీదెక్కి తొక్కిన వీడియోస్ ఉన్నాయి. తల్లులు నేలకేసి ఇలా కొట్టేసిన వీడియోస్ ఉన్నాయి. అంటే కోపాన్ని అంతటిని ప్రదర్శించేస్తే పిల్లలు తట్టుకోలేరు. అందుకే మనం చిన్న చిన్న దెబ్బలతో సరిపడతాం, బెత్తం పెట్టుకుని కొడతాం. దేవుడు కూడా మనల్ని శిక్షించడం దేవునికి ఇష్టం లేక, అలాగని మనల్ని భరించలేక నలిగిపోతున్నాడు, సఫర్ అయిపోతున్నాడు. దేవుడు మన విషయంలో దేవుడు నలిగిపోతున్నాడు. అదే అన్నాడు అక్కడ, ఏమన్నాడు? మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దీర్ఘశాంతం. ఎందుకు దీర్ఘశాంతం? మారు మనస్సు పొందవలెనని కోరుచు. దేవుడు మన నుండి ఏం కోరుతున్నాడు అంటే మారు మనస్సు, మారాలి. మనలో చాలా లోపాలు ఉన్నాయి, మనలో చాలా బలహీనతలు ఉన్నాయి. దేవుని పట్ల మనం చాలా అవిధేయతను కలిగి బ్రతుకుతున్నాం. దేవునికి మనం ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ఇవ్వలేకపోతున్నాం. దేవుని సన్నిధికి మనం ఇవ్వాల్సినంత ప్రాధాన్యతను ఇవ్వలేకపోతున్నాం. దేవుని సంఘానికి మనం ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాం. బైబిల్ చదవటానికి ప్రాధాన్యత లేదు మన జీవితంలో, ప్రార్థన చేసుకోవడానికి ప్రాధాన్యత లేదు. మనలో ఎంతమందివి రోజు మోకరించి ప్రార్థన చేసుకునే వాళ్ళు చెప్పండి అంటే చాలా మంది చేతులు లేగవు. ఎందుకంటే మన జీవితాల్లో ప్రార్థన లేదు, పాటలు లేవు, బైబిల్ ధ్యానం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు. కొన్ని దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల ఏమైనా పంక్చువాలిటీ ఉందా అంటే అది కూడా లేదు. ఏమీ లేని, ఏ విధంగానూ దేవునికి మన వలన ఎటువంటి సంతోషము ఇవ్వలేని స్థితిలో మనం ఉంటే ఆ స్థితిని మనం మార్చుకోవాలని దేవుడు మన పట్ల ఏం కలిగి ఉన్నాడమ్మా? దీర్ఘశాంతము.
అందరూ మారాలి 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 మారాలి. అలా ఎంతవరకు దేవుడు సహిస్తాడు అంటే మనము మరణించినంత వరకు, మన గుండె చప్పుడు ఆగిపోయినంత వరకు దేవుడు మన పట్ల దీర్ఘశాంతాన్ని కలిగి ఉంటాడు. నువ్వు ఎన్ని పాపాలు చేసినా. మీకు పోయిన వారం జ్ఞాపకం చేస్తాను, ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో, యవ్వనుడా, ఒకసారి ఆ మాట మరలా జ్ఞాపకం చేసుకుందాం. నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే ఇదిగో వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇప్పుడేం చేయడు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నువ్వు ఎలా తిరగాలనుకుంటే అలా తిరుగు, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా అంటే సాటిస్ఫైడ్గా, నీకు ఏది చేస్తే హ్యాపీ. ఒకడు మందు తాగితే సంతోషం, అవును కదా. ఒకడు ఆ మత్తులో ఆనందాన్ని వెతుక్కుంటా ఉంటాడు, కొంతమందిని చూస్తే నవ్వాలో జాలిపడాలో అర్థం కాదు. ఇంట్లో పెళ్లి జరుగుతుంటది, కూతురు పెళ్లి జరుగుతుంటది, లేదంటే చెల్లి పెళ్ళో అక్క పెళ్ళో లేకపోతే ఇంకేదో జరుగుతుంటది. వీళ్ళు మద్యానికి బానిస అయిపోయిన వాళ్ళు, నేను వాళ్ళని అసలు వెటకారం చేయను, కానీ వాళ్ళ విషయంలో బాధపడతాను, జాలిపడతాను, అది బలహీనత. వీళ్ళకి ఏంటంటే ఏం జరిగినా అది ఉండాలి. శుభకార్యమైన మందు తాగాలి, అశుభకార్యమైన లేదంటే మరణం లాంటిది ఏదైనా సరే బాధలోనైనా మందు తాగాలి, ఆనందంలోనైనా మందు కావాలి. వాడికి ప్రతిదానికి అక్కడికే వెళ్తాడు. కొంతమందిని చూస్తున్నప్పుడు కష్టపడి పెళ్లి పనులన్నీ చేస్తారు, పెళ్లి పందిరి వేస్తారు, పెళ్లి పనులు మొత్తం చేస్తారు, అన్ని భుజాన్ని వేసుకుని మోస్తారు, అన్ని చేస్తారు. కొత్త బట్టలు కొనుక్కుంటారు, పిల్లలు కొత్త బట్టలు కొంటారు, మంచి ప్యాంటు షర్టు కొంటారు, తండ్రికి కూతురు కొడుకో మొత్తానికి మంచి బట్టలు కొంటారు, మంచి చెప్పులు కొంటారు. తీరా పెళ్లి టైంకి అందరూ నీట్గా మంచి మంచి బట్టలు వేసుకుని పెళ్లి వేదికకు వచ్చేసరికి కనపడ్డు ఈ మాస్టర్, కనపడ్డు. ఎక్కడున్నాడంటే వేరే లోకంలో ఉంటాడు, ఎక్కడో పడిపోయి ఉంటాడు, తాగేసి ఏదో మత్తులో ఉంటాడు. అసలు ఎంత బాధపడతానంటే ఈ ఆనందకరమైన సమయాన్ని అనుభవించవచ్చు కదా, ఎందుకు ఇప్పుడు కూడా మత్తులో? అంతే, వాళ్ళకి మత్తులో ఆనందం, ఒకడికి మత్తులో ఆనందం, ఒకడికి వ్యభిచారంలో ఆనందం, ఇంకొకడికి సినిమాలు చూడటంలో సాటిస్ఫాక్షన్. సినిమాలు చూడడంలో వాడు ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాడు. ఇలా రకరకాలుగా నువ్వు ఆనందాలు కోరుకున్నావు కదా, ఓకే, ఆనందపడు. నీ హృదయము యొక్క ఏమన్నాడండి అక్కడ, దాని ముందు మాట, నీ హృదయము సంతుష్టిగా అంటే సాటిస్ఫైడ్గా నువ్వు ఉండు. ఏం చేస్తే నీకు తృప్తిగా ఉంటుందో అది చెయ్యి. తర్వాత నీ దృష్టి యొక్క నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. ఇదిగో అయితే వీటన్నిటిని బట్టి దేవుడు ఎందులోనికి తెస్తాడమ్మా? తీర్పులోనికి. ఎప్పుడు? ఆఫ్టర్ డెత్, చనిపోయిన తర్వాత. అంటే దేవుడు శిక్ష ఎప్పుడు అమలు చేస్తాడు, ఎప్పుడు మనల్ని పనిష్ చేస్తాడంటే బ్రతికున్నప్పుడు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చర్చికి వెళ్ళకపోతే ప్రమాదం జరుగుద్దేమని మీరు మూఢత్వంలో ఉండకండి. ఆ ఉద్దేశంతో చర్చికి వెళ్ళకండి. అందులో అది స్వార్థమా కదా? చర్చికి వెళ్ళకపోతే నాకేం జరుగుద్దో అని వెళ్ళడం స్వార్థమా కదా? అది మన స్వార్థం కోసం, మన ప్రయోజనం కోసం మనం వెళ్తున్నాం అంతే. ఆ ఉద్దేశంతో దేవుని సన్నిధికి రాకూడదండి. ప్రమాదం జరుగుద్ది. అది ఎప్పుడంటే మరణించిన తర్వాత. ఆ 12వ అధ్యాయంలో కూడా మీకు చెప్పాను, అది కూడా జస్ట్ ఆ పక్కన కూడా ఎలాగో అక్కడికి వచ్చాం కదా. అదే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో చదివపోయిన వారు, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు అదిగో ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, అదిగో ప్రతిదాన్ని ఎక్కడికి తెస్తాడంటమ్మా? తీర్పులోనికి తెస్తాడు. అంటే జడ్జిమెంట్ డే. ఆ రోజు నువ్వు ఆదివారం ఆరాధన మానినందుకు, బైబిల్ చదవకపోయినందుకు, బ్రతికున్నప్పుడు దేవుని స్తుతించకపోయినందుకు, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టినందుకు, దేవుని వాక్యమును ధ్యానించినందుకు, భక్తిగా లేనందుకు, పాపము చేసినందుకు, వీటన్నిటిని బట్టి
ఆ రోజు తెస్తాడు తీర్పులోనికి, గూఢమైన ప్రతి అంశమును గురించి విమర్శ చేస్తాడు. అయితే దేవుని సన్నిధికి వెళ్ళకపోతే కీడు జరుగుద్దా అంటే జరుగుద్ది, అది భూమి మీద మాత్రం కాదు. కాబట్టి ఆరాధనకి వెళ్ళకపోతే యాక్సిడెంట్ అయిపోద్దామని భయపడకండి, ఆరాధనకి వెళ్ళకపోతే ఏదో రోగం వచ్చేద్దామని భయపడకండి, అలాంటి మూఢత్వ భక్తులు మీరు ఉండకండి. కానీ కీడు జరుగుద్ది ఎప్పుడు? మరణించిన తర్వాత. ఆ కీడుకు భయపడండి, ఆ కీడుకు భయపడాలి. అది భయంకరమైంది. ఎందుకంటే ఒకసారి నరకానికి వెళ్తే మరలా రిటర్న్ వచ్చే అవకాశం లేదు. దాని గురించి బైబిల్లో ఆరని అగ్ని, నిత్యాగ్ని దండన అనే పదాలు ప్రయోగించాడు బైబిల్లో. కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. ఈ లోకంలో ఏదో ప్రమాదం జరిగిపోద్దని కాదు. రైట్, ఇది మనం పోయిన వారం మనం మరి చర్చించినటువంటి విషయం. ఈవేళ దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? పోయిన వారం ఏమో దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళకూడదు అని నేర్చుకున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే పోయిన వారం ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాను. ఏమని చెప్పాను? కొన్ని వచనాలు కూడా ఇచ్చాను. ఏం చెప్పాను? దేవుడిని ఎందుకు వెళ్ళాలి? దేవుని సన్నిధికి ఆరాధించటానికి వెళ్ళాలి. అవునా? అందరూ మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. మీరు ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి అంటే, మీరు ఆరాధనకి ఎందుకు రావాలి అంటే, ఏదో ఆలోచిస్తున్నాం, ఎక్కడో ఉన్నాం. ఇక్కడ మనం ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి అంటే, నేను దేవుణ్ణి ఆరాధించాలి. అది ఎందుకు వెళ్ళాలి దేవుని సన్నిధికి? నేను నా దేవుణ్ణి ఆరాధించాలి. ఏవో మన టాలెంట్లు ప్రదర్శించడానికి కాదు, మన వస్త్రాలు ప్రదర్శించడానికి కాదు, లేకపోతే మూఢత్వంతో అసలే కాదు. ఇంకొక మాట చెప్తాను, దేవుని సన్నిధికి వెళ్తే ఏవో భౌతికమైన మేళ్లు జరుగుతాయని కూడా దేవుని సన్నిధికి వెళ్ళకూడదు. ఇది ఎప్పుడు నేను చెప్పే విషయం కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఇంకా ఈరోజు కేవలము దేవుణ్ణి ఆరాధించటానికి. మరి ఐథియోపియా రాణి అయినటువంటి కందాకే క్రింద ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ఒక నపుంసకుడు ఆఫ్రికా ఖండం నుండి ఆసియా ఖండంలో ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతానికి వచ్చాడట రథం మీద. ఎందుకు వచ్చాడు చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథము 8వ అధ్యాయము. దేవుని సన్నిధికి నేను ఎన్నో విషయాలు మీకు ప్రతి ఆదివారం తెలియపరుస్తున్నాను, కానీ మీరు ఎప్పటికప్పుడు మర్చిపోతున్నారు. అది నాకు అర్థమవుతుంది. దానివల్ల ప్రయోజనం లేదండి. ఎప్పటికప్పుడు మర్చిపోవటం వల్ల వినడం ఎందుకు? మర్చిపోకూడదు, మనం పాటించాలి, మనసులో పెట్టుకోవాలి. 8వ అధ్యాయము 27వ వచనము. అప్పుడు ఇథియోపియా ఇప్పటికే ఉంది, ఇది మనకి ప్రపంచ పటంలో. ఐథియోపియా రాణి అయినటువంటి ఆవిడ పేరు కందాకే అట. ఆ రాణి గారి పేరు కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్నా అన్నాడు. అంటే ధనాగారమంతటి మీద మంత్రి అంటే ఏ మంత్రి? ఆర్థిక మంత్రి, ఫైనాన్స్ మినిస్టర్. మన దేశానికి ఆర్థిక మంత్రి ఎవరు చెప్పండి? వెరీ గుడ్, నిర్మలా సీతారామన్. ఆమె మన దేశానికి ఆర్థిక మంత్రి ఆవిడ. అలాగా ఈ కందాకే రాజ్యములో ఆర్థిక మంత్రి అయినటువంటి నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అండర్లైన్ చేసుకోండి దాన్ని. ఎందుకు వచ్చినట్టు యెరూషలేము? ఎందుకంటే యెరూషలేముకి ఎందుకు వచ్చాడు? ఒక 2 వారాల క్రితం మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఆరాధన స్థలము ఏది క్రైస్తవులకు? 2 వారాలు చెప్పాను. క్రైస్తవులకు పుణ్యక్షేత్రాలు ఏమైనా ఉన్నాయా? మన సహోదరులు హైందవ సహోదరులకు ఉన్నట్టు మనకు కూడా ఏమైనా పుణ్యక్షేత్రాలు ఉన్నాయా అని చెప్పాను. ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? పుణ్యక్షేత్రాలు క్రైస్తవులకు ఉన్నాయా లేవా? లేవు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ మెట్లెక్కి గుండు కొట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకేమి లేవు, పుణ్యక్షేత్రాలు లేవు. క్రైస్తవులకు పుణ్యక్షేత్రాలు లేవు. మరి గౌరీపట్నం ఉందిగా, గుణదలు ఉందిగా, యెరూషలేము ఉందిగా అంటే అది నేను చాలా స్పష్టంగా 2 వారాలు తెలియపరిచాను మీకు. విన్నవాళ్ళు అదృష్టవంతులు, వినవాళ్ళు తెలుసుకోవాలంటే మళ్ళీ నన్ను అడగని తర్వాత చెప్తాను ఓపిక. కాబట్టి మనకి పుణ్యక్షేత్రాలు ఏమీ లేవు. మనకి లేవు. మనకంటే క్రైస్తవులకు లేవు, కానీ యూదులకు ఉన్నాయి, ఇశ్రాయేలీలకు ఉన్నాయి.
దేవుణ్ణి ఆరాధించాలంటే యెరూషలేముకు వెళ్ళి తీరాలి. అక్కడేముంది? యెరూషలేములో సొలొమోను మహారాజు కట్టించిన బంగారు దేవాలయం ఉంది. దేవుడు కూడా చెప్పాడు ఆరాధించాలంటే అక్కడికే వెళ్ళాలి. యేసుప్రభు కూడా అక్కడికి వెళ్ళాడు అప్పుడు ఆరాధించడానికి. అప్పుడే యేసుప్రభువు చెప్పాడు, బోధకుడా చూసావా అసలు దీని వైభవం, ఈ మందిరం, దీని కట్టడ, అది ఇది అని దాని గురించి పొగుడుతుంటే ప్రభు మొత్తం గాలి తీసాడు. అంటే దేవాలయానికి ప్రాధాన్యత లేదు బాబు, భవిష్యత్తులో ఉండదు అని 4వ అధ్యాయం 24లో సమరయ స్త్రీతో ప్రభు చెప్పిన మాట కూడా మనం జ్ఞాపకం చేస్తాం. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమునందు అమ్మా సమాధుల్లోనా, యెరూషలేములోనైనను ఈ పర్వతము మీదనైనను తండ్రిని ఆరాధించరు అని కన్ఫర్మ్ చేశాడు యేసుప్రభు. యేసుప్రభువే కన్ఫర్మ్ చేశాడు. అంటే ఆరాధనకి స్థలం అంటూ లేదు. ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలు అంటూ ఏమీ లేవు. కానీ అంతకుముందు ఉన్నాయి, పాత నిబంధన కాలంలో ఉన్నాయి. ఆ పాత నిబంధన కాలంలో జరుగుతున్నటువంటి సంఘటన. మరి కొత్త నిబంధన కదండి అపోస్తల కార్యాలు అని మీకు డౌట్ రావచ్చు మీలో ఎవరికైనా మీకు డౌట్ వస్తే, ఒకవేళ మీకు అలా డౌట్లు రావులే, అలాంటివి మీకెందుకు వస్తాయి, వచ్చినా రాకుండా చెప్తాను. ఒకవేళ వస్తే ఈ అపోస్తల కార్యాల గ్రంథం అనేది కంప్లీట్ న్యూ టెస్టిమెంట్ కాదు, ప్రాసెస్లో ఉంది. కొత్త నిబంధన వస్తున్న ప్రాసెస్లో ఉంది, ఇంకా రాల. ఆ ప్రాసెస్లో రాయబడినవే పత్రికలన్నీ. కాబట్టి యెరూషలేముకి ఎందుకు వచ్చాడట నపుంసకుడు? ఆరాధించడానికి వచ్చింది. ఎందుకంటే ఆరాధించాలంటే ఖచ్చితంగా యెరూషలేముకి వచ్చి తీరాలి. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఆరాధించాలి? ఇప్పుడు మనం దేవుడిని ఆరాధించాలంటే ఎక్కడికి వెళ్ళాలి? గౌరీపట్నం లేదు, గుణదల లేదు, యెరూషలేం లేదు, మనం ఎక్కడికి వెళ్ళాలి? సంఘము. చిగురు అను ఒకడు కలడు అని మీకు చెప్పండి, జకర్యా గ్రంథం 6:6. చిగురు అని ఒకడు కలడు, అతడు దేవునికి ఆలయమును కట్టును, అతడే కట్టును అని మనం చదువుకున్నాం. ఇంతగా చిగురు ఎవరు అంటే ప్రకటన గ్రంథంలో వచనం చూపించాను, దావీదు చిగురు. అర్థమవుతుందా? ఎవరు ఆ చిగురు అంటే యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు కట్టిన మందిరం ఏంటి అంటే మత్తయి 16:19 ప్రకారంగా ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని ఆయన అన్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 20:28 ప్రకారంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము తన సంఘము అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు కట్టిన మందిరం ఏంటంటే సంఘము, చర్చ్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా ఆరాధించాలంటే క్రీస్తు ప్రభువు కట్టిన మందిరం దగ్గరికి రావాలి. క్రీస్తు ప్రభువు కట్టిన మందిరం ఏంటి అంటే సంఘము. అంటే దేవుణ్ణి దర్శించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి మనం ఎక్కడికి వెళ్ళాలమ్మా? సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడ. ఎక్కడ 2-3 నా నామమున కూడుకుంటే వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. యెరూషలేము వస్తే అనలా, గౌరీపట్నం వస్తే అనలే. ఎక్కడ 2-3 కూడుకుని నా నామమున కూడుకుంటారో అక్కడ నేను ఉంటాను అన్నాడు. అంటే సంఘం ఎక్కడ కూడుకుంటే అక్కడే దేవుని సన్నిధి. చెట్టు కింద కూడుకుంటే చెట్టు కింద, రేక్ షెడ్లో కూడుకుంటే రేక్ షెడ్లో, ఇలాంటి బిల్డింగ్లో కూడుకుంటే బిల్డింగ్లో. స్థలానికి ప్రాధాన్యత కొత్త నిబంధనలు లేదు, కానీ పాత నిబంధనలో ఉంది. అందుకే ఆరాధించడానికి యెరూషలేముకు వచ్చాడట నపుంసకుడు. సో పాయింట్ ఏంటంటే దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలి? ఆరాధించటానికి. అమ్మ, ఎందుకమ్మా ఆరాధనకి మీరు వెళ్తున్నారని ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్పాలి? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నామమ్మా. అంతే, అది పర్ఫెక్ట్ ఆన్సర్ అనమాట. ఆరాధనకి వెళ్ళకపోతే ఏదో జరుగుద్దని, లేకపోతే ఏదో దేవుడు మేలు చేస్తాడని. నాకు పిల్లలు లేరమ్మా, అందుకే దేవుడు చర్చికి వెళ్తే పిల్లలు ఇస్తాడేమని ఎవరో చెప్పారు, అందుకే వెళ్తున్నానని. మాకు అప్పులు ఎక్కువైపోయి చర్చికి వెళ్తే అప్పులు తీరిపోతాయని ఎవరో చెప్పారు, టీవీలో చూశాను, అందుకే వెళ్తానని. కానీ ఇలాంటి ఏ కారణాలతోనే దేవుని సన్నిధికి మనం వెళ్ళకూడదు. అలాగని మనకున్న టాలెంట్ ప్రదర్శించడానికి అసలే వెళ్ళకూడదు. మరి ఎందుకు వెళ్ళాలి అంటే దేవునిని ఆరాధించటానికి. ఫస్ట్ పాయింట్ అది. దేవుని సన్నిధికి మనం దేవుని ఆరాధించడానికి వెళ్ళాలి. ఎలా ఆరాధించాలి? 4:24 యోహాను సువార్త చూద్దాం. 4:24 యోహాను సువార్త, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 24వ వచనము. దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఎవరినైనా? దేవుడు ఆత్మ. దేవునికి రూపం లేదు. దేవునికి ఏం లేదమ్మా? దేవునికి ఏం లేదు? రూపము లేదు. మీకు చాలా మంది యేసుప్రభు ఫోటోలు కనబడతాయి కదండి అని మీరు అనుకోవచ్చు. అది యేసుప్రభు కాదు, మనుషులు ఊహించుకున్న ఒక ఫోటో. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? మీలో ఎంతమందికి 10 కమాండ్మెంట్స్ తెలుసు? 10 ఆజ్ఞలు ఎంతమందికి తెలుసు? అందులో మొదటి ఆజ్ఞ ఏంటి తమ్ముడు?
కంటిన్యూ. పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని దే రూపమునైనా సరే మీరు చేసుకోకూడదు, వాటిని పూజించకూడదు, వాటికి సాగిలపడకూడదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కమాండ్ 10 commandments లో. దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు, ఏ రూపానికి మీరు మ్రొక్కడానికి వీల్లేదు, దేవునికి రూపము లేదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పాడు స్పష్టంగా, దేవుడు ఆత్మ, ఆయనకు రక్త మాంసములు లేవు. యేసుక్రీస్తు ప్రభు మాత్రం పరలోకం నుండి ఆత్మగా ఉన్న ఆయన శరీరాన్ని మనలాంటి రక్త మాంసములు ధరించుకుని భూమి మీదకి వచ్చాడు, కానీ ఆయన ఫోటో మన దగ్గర లేదు. ఇప్పుడు మనం చూసే ఫొటోస్ అన్ని కూడా అవి ఊహా చిత్రాలు, అలాగే మనుషులు గీసినటువంటి ఫొటోస్ తప్పది దేవుని రూపం కాదు. కాబట్టి వాటికి మనం మొక్కకూడదు. అందుకే మన చర్చ్ బిల్డింగ్లో మీరు ఎక్కడ చూడండి ఏ ఫోటో కనబడదు మీకు. ఎక్కడ యేసు ప్రభు ఫోటో కనబడుతుంది? ఎక్కడైనా కనబడదు. ఈవెన్ క్రాస్ కూడా మనకి ఎక్కడ కనబడదు, ఎందుకంటే అది కూడా ఒక ఆకారమే. దేని రూపమునైనాను అనడా లేదా? మరి ఎలా అంటే అది ఏంటది? దాని గురించి మీకు ఆల్రెడీ మీకు చెప్పినట్టున్నాను కదా బాబు గారు, చెప్పాను. మరి వినకపోతే నేను ఏం చేయలేను, మీరు ఆ రోజు మిస్ అయితే. సో సిలువని మనం ఎప్పుడు ఆరాధించకూడదు. చాలా మంది సిలువ కనబడగానే ఇలా అంటారు, దట్ ఈస్ ఐడల్ వర్షిప్, అది విగ్రహారాధన. దేవుడు దాన్ని అస్సలు స్వీకరించడు. సిలువకి ఎప్పుడు నమస్కరించకండి, సిలువ కనబడితే మనం ముద్దెడతారు వాళ్ళు. ఒక కిస్. రోడ్డు పక్కన వెళ్తే కనబడింది ఇంకో చర్చి గోపురం మీద అలా సిలువ ఉన్నటువంటి ఒక చర్చి బిల్డింగ్ కనబడింది అనుకో, బైక్ మీద వెళ్తూనే ఒక చిన్న ఫ్లయింగ్ కిస్ అనమాట, ఇలా ముద్దు పెట్టి అలా ఇసురుతా ఉంటారు. తప్పు. అలాగా ఏ రూపాన్ని మనం ఆరాధించకూడదు, ఆరాధించొద్దు అని చెప్పాడు. మేము ఆరాధిస్తాం అంటాం. మనం మొదటి నుంచి దేవుడికి మనకి వచ్చే తలపోటే ఇది. ఆయన నో అంటే మనం ఎస్ అంటాం, ఆయన ఎస్ అంటే మనం నో అంటాం. కాబట్టి ఏ రూపానికి మీరు మొక్కకూడదు. సిలువను మొయ్యాలి అంటే చాలా మంది సిలువను మొయ్యాలి అన్నాడు కాబట్టి మెల్ల వేసుకున్నాం, చాలా మంది మెల్ల వేసుకుంటారు. సిలువ మొయ్యటం అంటే అది కాదు. సిలువ అంటే అర్థం ఏంటంటే, అంటే నేను టాపిక్ డైవర్ట్ అయిపోతున్నట్టున్నాను. సిలువ అనేది ఏంటంటే, సిలువ అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమలు. సిలువకు సూచన ఏంటమ్మా? శ్రమలు. సిలువను మొయ్యటం అంటే అర్థం ఏంటంటే శ్రమలు అనుభవించటం. మొయ్యలేకపోతున్నానండి మా ఫ్యామిలీని, కుటుంబాన్ని అంటాడు. కుటుంబాన్ని ఏం మోస్తున్నాడు? అలా ఆవిడ భుజం మీద, కొడుకుని నెత్తి మీద, కూతురుని ఇంకో భుజం మీద, ఇంకో కూతురుని నడుము మీద పెట్టుకుని మోయట్లా. కుటుంబాన్ని మోయలేకపోతున్నాడు. అర్థం ఏంటి చెప్పండి? అదనమాట. అలాగే సిలువను మోయటం అంటే సిలువ మోయడం కాదు, సిలువను మెల్ల వేసుకోవటమో, లేదంటే చెక్క సిలువ మోస్తుంటారు మన సహోదరులు కొంతమంది, మా అమ్మ చూడంటారు. అది కాదు, శ్రమలు భరించటం అని. సిలువ అంటే శ్రమలు అని. కాబట్టి ఏ ఆకారానికి మీరు మొక్కకూడదని యేసుప్రభు మాట్లాడుతూ, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. చాలా క్లియర్ గా చెప్పాడు. దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి? దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఆరాధించటానికి. ఎలా ఆరాధించాలి? మళ్ళీ అది కూడా మనకు నచ్చినట్టు కాదు, మన ఇష్టానుసారంగా కాదు, మనకు తోచినట్టు కాదు, మన ఆచారాల ప్రకారం కాదు, మన సిద్ధాంతాల ప్రకారంగా కాదు. ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే నాకు స్పెషల్గా ఈ 2 మాటల గురించి ప్రత్యేకించి నేను ఒక ఆదివారం మాట్లాడతాను. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యానుసారంగా దేవుడిని ఆరాధించాలి అని. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే వాక్యానుసారంగా దేవుడిని ఆరాధించాలి అని. ఫస్ట్ పాయింట్, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే ఆరాధనలో బాగా వినండి, దేవుని సన్నిధిలో సమాజంగా కూడుకుని మనం చేస్తున్న ఈ ఆరాధనలో మనం చేసే ప్రతిదీ కూడా అది ఏ ప్రకారంగా ఉండాలి? వాక్య ప్రకారంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. అందుకే నేను ఏ పాట పడితే ఆ పాట పాడనే ఉన్న సంఘంలో. దానికోసమే ప్రత్యేకంగా ఒక క్లాసే ఏర్పాటు చేశాను. ప్రతి మంగళవారం సాంగ్స్ క్లాస్, కీర్తనల తరగతి అని పెట్టాను. కొందరు వస్తున్నారు, కొంతమంది రారు, వెరీ వెరీ బిజీ పర్సన్స్ వాళ్ళు. కాబట్టి వచ్చే వాళ్ళకి అర్థం అవుతుంటుంది. పాటలు నేర్పిస్తుంటాను. వారానికి 2 పాటలు సెలెక్ట్ చేసి ఆ పాటల్లో ఏమైనా వాక్య విరుద్ధమైనటువంటి పదాలు ఉంటే వాటిని తొలగించి కరెక్షన్స్ చేసి వాటిలో వాక్యానుసరమైన పదాలు అక్కడ యాడ్ చేసి ఇలా పాడాలమ్మా, ఇలా వాక్యానుసారంగా దేవుడు మనం పాడాలని వారానికి 2 పాటలు నేర్పిస్తున్నాను. ఇప్పటికి 80 పాటలు అయినాయి. అంతేనా? ఇప్పటికి 80 పాటలని. ఇప్పుడు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్. అదేంటంటే
200 పాటలు మనం అలా నేర్చుకుంటాం. మీరు సంఘం ముఖ్యంగా స్త్రీలందరూ వినండి, నేను స్త్రీలకే చెప్తున్నాను ఈ మాట, ఓన్లీ ఫర్ లేడీస్. మీరు కూడా పెళ్లి కాని స్త్రీలకి, పెళ్ళైన స్త్రీలకి కూడా చెప్తున్నాను. 200 పాటలు మనం నేర్చుకుంటాం. ఇప్పటికి 80 పాటలు అయినాయి, వాక్యానుసారమైన పాటలు, దేవుణ్ణి స్తుతించే పాటలు. అలా 200 పాటలు అంటే 100 క్లాసులు. 100 క్లాసుల్లో 200 పాటలు వస్తాయి. ఆ 200 పాటలు అయిన తర్వాత మన చర్చి పేరు మీద, చర్చి కవర్ పేజీతో ఒక పుస్తకాన్ని మనం ముద్రించుకుంటాం, పాటల పుస్తకం. 200 పాటలు అయిన తర్వాత వాటిని మనం పాటల పుస్తకంగా ముద్రిస్తాం. ఆ ముద్రణకి అయ్యే ఖర్చు మొత్తం సంఘంలో ఉన్న స్త్రీలు మాత్రమే భరించాలి. మీకు ఇప్పటి నుంచే చెప్తున్నాను. 200 పాటలతో కూడుకున్నటువంటి పాటల పుస్తకాన్ని ప్రింట్ చేసుకుంటాం. ఆ వెనక పేజీ మీద మొత్తం మన సంఘంలో ఉన్న స్త్రీలందరూ ఫోటోతో, ఆ పుస్తకం వెనక పేజీ మీద సంఘంలో ఉన్న స్త్రీలందరూ ఫోటోతో ఆ బుక్ ప్రింట్ అవుద్ది. దానికి 10,000 అవుతుందా, 15,000 అవుతుందా, 20,000 అవుతుందా, ఎంత ఖర్చు అయినా అది సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు ఎవరు అద్రోహ కూడా ఎవరు, అది ఓన్లీ స్త్రీలకి నేను అప్పచెబుతున్న బాధ్యత. ఇప్పటి నుంచే మనీ సేవ్ చేసుకుని డిబ్బి కొనుక్కోండి. ఒక డిబ్బి కొనుక్కొని జాగ్రత్త పెట్టుకోండి. 200 పాటలు అయిన తర్వాత స్త్రీల సమాజంతో, ఓన్లీ స్త్రీలతో మాత్రమే, స్త్రీల ధనంతో మాత్రమే ఆ బుక్ ప్రింట్ అవ్వాలనేది నా ఆలోచన. ఓకేనా? అందరికి ఇష్టమేనా? దానికి సిద్ధపడండి, రైట్? కాబట్టి అందుకే పాటలు నేర్పిస్తుంటాను. మనం ఆత్మతోనూ సత్యముతోనూ అంటే వాక్యానుసారమైన పాటలు దేవుని సన్నిధిలో పాడి స్తుతించాలి. వాక్యానుసారమైన బోధ సంఘంలో జరగాలి. వాక్యానుసారంగా కానుకలు. మీకు ఆరాధనలో 5 అంశాలు చెప్పాను, చెప్పండి. పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ 5 అంశాలు సంఘ చరిత్రలో, సంఘ క్రమంలో మనకు కనబడుతున్నాయి. అపోస్తల కార్యాలు సంఘ చరిత్ర స్టడీ చేస్తుంటే ప్రారంభ సంఘం చేసినటువంటి విధానం, క్రమం: పాటలు, ప్రార్థన, వాక్యము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ 5 అంశాల్లో మీరు ఇన్వాల్వ్ అయితేనే మీరు ఆరాధనలో పాల్గొన్నట్టు, ఆరాధించినట్టు. అందుకే పాటలు అయిపోయిన తర్వాత వెళ్దామని మీరు అనుకోకండి, మీరు ఒక అంశాన్ని మిస్ అయిపోతారు. తెలుగు, సైన్సు, సోషల్, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, 6 సబ్జెక్ట్స్. అందులో ఒకటి ఫెయిల్ అయితే అన్నీ ఫెయిల్ అయిపోయినట్టే. నువ్వు మళ్ళీ మొదటి నుంచి, అంటే మళ్ళీ అది రాసుకుని 6 అయితేనే తప్ప నువ్వు ఫర్దర్ తరగతులకు ప్రమోట్ అవ్వవు. అలాగే ఈ 5 అంశాలు నువ్వు పాటిస్తేనే నువ్వు విజయవంతంగా దేవుణ్ణి ఆరాధించినట్టు. ప్రారంభ ప్రార్థన నుంచి, ప్రార్థన అంటే ప్రారంభ ప్రార్థన గుర్తుపెట్టుకోండి. కరెక్ట్గా 10 గంటలకు ప్రారంభ ప్రార్థన చేస్తాను ఇక్కడ నేను. అమ్మ వినట్లేదు వెనక పక్క పిల్లలు, అంతే, వాళ్ళు చూసి చూడనట్టు వదిలేసి మీరు వినండి. నా టైం అయిపోయింది, ఇంకా పావు గంటే ఉంది. ప్రార్థన, పాటలు అంటే ప్రారంభ ప్రార్థన దగ్గర నుంచి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అప్పుడే నువ్వు పరిపూర్ణంగా దేవుణ్ణి ఆరాధించినట్టు. పాటలు పాడుతుండగా కొంతమంది, పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది, వాక్యం చెబుతుండగా కొంతమంది. ఇక్కడ అలా లేదు, కానీ కొన్ని సంఘాల్లో అయితే కానుకలు పడుతున్నప్పుడు కూడా వెళ్తుంటారు. అపర భక్తులు కానుకలు పడుతున్నప్పుడు కూడా వెళ్తుంటారు. వాళ్ళకి క్రమం తెలియదు, ఫోన్లో పాపం తెలియక చేస్తారు. మనకి తెలుసుగా, మనం నేర్చుకుంటున్నాగా. కాబట్టి అంశాలన్నీ ఆరాధనలో ఉండాలి. సో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలి. నెక్స్ట్, ఆ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ, అనగా వాక్యానుసారమైనటువంటి ఆరాధన దేవునికి మనము చెయ్యాలి. ఇక రెండవదిగా, దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి, దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 100వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చూద్దాం. సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. అర్థమైందండి? దేవుని సన్నిధికి ఎలాగండి రావాలి? సంతోషగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. పాటలు ఎప్పుడు వస్తాయండి మన నోట్లో నుంచి? పాటలు ఎప్పుడు వస్తాయండి? మరి ఉత్సాహంగా, ఉల్లాసంగా, సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నామంటే ఏదో మొత్తానికి హ్యాపీ మూడ్, ఏదో సంథింగ్, ఏదో ఆనందం. ఏడుస్తూ వెళ్తున్నామంటే, కళ్ళు తుడుచుకుంటూ ముఖమంతా బాధతో వెళ్తున్నామంటే ఏదో బాధాకరమైన సంఘటన ఏదో జరిగింది. అదే సంతోషంగా వెళ్తున్నామంటే అక్కడ ఏదో సంతోషం ఉంది. పెళ్లికి ఎలా వెళ్తామండి? పెళ్లికి ఎలా వెళ్తామండి? ఫ్రెండ్ పెళ్లికి ఎలాగెళ్తాం? ఫ్రెండ్ పెళ్లికి ఎలాగెళ్తాం? బాధపడుతూ, ఏటి బాధ, ఇది పెళ్లి చేసుకోవడం ఏంటి, నేనే వెళ్ళడం ఏంటి,
దానికోసం నేను రిజర్వేషన్ చేసుకోవడం ఏంటి, నా టైం వేస్ట్ చేసుకోవడం ఏంటి, దానికోసం కొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, అలా అలా వెళ్తామా? ఫ్రెండ్ పెళ్ళి అవుతుందంటే ఎంత సంతోషంతో వెళ్తామండి, ఎంత సంతోషం. పెళ్ళిలో ఏ బట్టలు వేసుకోవాలి, పెళ్ళికి ఎలా రెడీ అవ్వాలి, పెళ్ళిలో ఏం చేయాలి, అది ఒక సరదా, ఒక సంతోషం. స్నేహితురాలి పెళ్ళి లేదంటే స్నేహితుడి పెళ్ళి, సంతోషంగా వెళ్తామండి, సంతోషంగా వెళ్తాం. హాస్పిటల్ అమ్మ నీకు మనవరాలు పుట్టింది అని వార్త వచ్చింది అనుకో, ఎలాగెళ్ళావు అక్క, మరి అక్క ఎలాగెళ్తావు? మనవరాలు పుట్టింది మరి అక్కకి, పుట్టిన 4 వారాల తర్వాత వచ్చింది మహాతల్లి. 3 వారాలక్క, 4, ఇది 3వ వారం. దేవుడు మనవరాలు ఇచ్చాడు ఆవిడకి. మనవరాలు ఆ పిల్ల కోసం, డెలివరీ కోసం ఎంతో ప్రార్థన చేసాం. దేవుడు చక్కగా మరి బిడ్డను ఆశీర్వదించి చక్కని బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఆడపిల్ల, వాళ్ళు కూడా ఆడపిల్లని కోరుకున్నట్టుగా దేవుడు కోరిక తీర్చాడు. కోరిక తీర్చినందుకు 2 వారాలు మానేసింది మరి అక్క. నేను మర్చిపోను. అదే ఏవో కారణాలు ఉంటాయి, సంథింగ్ మంచి కారణాలే, చెడ్డ కారణాలు కాదు. చుట్టాలు వచ్చారు, వాళ్ళ తాత వచ్చాడు, వాళ్ళ మామ వచ్చింది, వాళ్ళ పిన్ వచ్చింది. నో, దేవుని నా కారణాలు చెప్తే నేను నవ్వుతా వింటాను. నేను ఎవరిని దేవుడి దగ్గర చెప్పగలను మా కారణాలు? చెప్పలేదు. సో నీకు మనవరాలైన పుట్టిందమ్మా అంటే అప్పుడు ఎలా వెళ్తామండి? కళ్ళు తుడుచుకుంటూ ఏడ్చుకుంటూ బాధపడుతూ కాదు, సంతోషం. ఇక్కడ కాలు నిలబడదు. నీకు మనవరాలు పుట్టిందని వార్త వినగానే ఇంక అసలు కంగారు వచ్చేస్తుంటది, కాలు నిలబడదు. ఏం చేస్తుందో ఆమెకే అర్థం కాదు. పరుగులు వెళ్ళిపోవాలి, ఆ బిడ్డను ఎత్తేసుకోవాలి, ముద్దాడేయాలి. దాని ఏ పొలుకులు, ఎవరి పొలుకులు వచ్చాయి చూసేయాలి, సంతోషపడిపోవాలి. ఎంత ఆనందంగా అడుగులు పడతాయండి, ఎంత ఆనందంగా అడుగులు పడతాయి. కాల్ లెటర్ వచ్చింది, అమ్మా నీకు ఉద్యోగం వచ్చింది, ఆఫర్ లెటర్ వచ్చింది, ఉద్యోగం. అప్పుడు ఎలా ఉంటుందండి? ఎంత సంతోషం అండి. అమ్మమ్మ గారింటి, సరే ఆడపిల్లలు పెళ్ళి అయిన తర్వాత అమ్మగారింటికి వెళ్ళాలనుకోండి, అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఎలా అండి వెళ్తారు? అమ్మగారింటికి బాధపడుతూ వెళ్ళేవాళ్ళు ఎవరు చెప్పండి ఇక్కడ? అనుష, మీ అమ్మగారింటికి వెళ్ళాలంటే చాలా బాధపడతావు కదా, నువ్వు చాలా ఇబ్బంది కదా, అయ్యో అని అనుకుంటావు కదా, అసలు నిద్రపోతావు. రేపు పొద్దున్న అమ్మగారింటికి వెళ్తున్నామంటే ఈ రాత్రి నుంచే ప్లానింగ్ ఉంటుంది. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు మా నాన్న తీసుకెళ్తాడా, ఎప్పుడు మా తమ్ముడు తీసుకెళ్తాడా, ఎప్పుడు మా ఆయన తీసుకెళ్తాడా అని కదమ్మా వెయిటింగ్. ఎప్పుడు తెల్లారుద్దా అని. ఎందుకు? తెల్లారంగానే రెడీ అయిపోవాలి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలా. అక్కడ చిన్నప్పటి నుంచి పెరిగిన స్నేహితులు ఉంటారు, ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు, అమ్మ ఉంటుంది, నాన్న ఉంటాడు, తమ్ముడు ఉంటాడు, చెల్లి ఉంటుంది, అక్క ఉంటుంది, పిన్ని ఉంటుంది, బాబాయ్ ఉంటాడు, అందరూ అక్కడే ఉన్నారు. వెళ్ళిపోవాలి. పుట్టింటికి వెళ్తున్నామంటే ఎంత సంతోషంగా వెళ్తామండి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు అంత సంతోషంతో రావాలండి. దేవుడు భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏమని? ఉత్సాహ గానము చేయొచ్చు, సంతోషముతో యెహోవాను సేవించండి, ఉత్సాహగానము చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. ఆదివారం వచ్చిందంటే ఎనర్జీ వచ్చేయాలి మనకి. ఎదురు చూడాలి, సండే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను సంఘానికి వెళతాను, ఎప్పుడు సంఘంతో కలిసి నా దేవుణ్ణి స్తుతిస్తాను, ఎప్పుడు నా దేవుణ్ణి నేను ఆరాధిస్తాను. ఈ వారం అంతా కాపాడిన నా దేవుణ్ణి గట్టిగా పాటలు పాడి నేను స్తుతించుకోవాలి. ఇదిగో ఈ వారం అంతా 3 పూటలు నాకు భోజనం పెట్టాడు, ఈ వారం అంతా నా బిడ్డలు స్కూల్కి వెళ్ళొస్తుంటే కాపాడాడు, ఈ వారం అంతా నా ఉద్యోగంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఈ వారం అంతా నాకు వ్యాపారంలో దేవుడు తోడుగా ఉన్నాడు, ఈ వారం అంతా నా చదువు అంతట్లో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు అన్నం పెట్టాడు, నా దప్పిక తీర్చాడు, నా ఆయువు ఉంచాడు, నన్ను ఎంతో సంరక్షిస్తున్న నా దేవుణ్ణి రేపు ఎప్పుడు తెల్లవారుద్దా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు 10 అవుద్దా, ఎప్పుడు నేను నా దేవుని సన్నిధికి వెళతానా, ఎప్పుడు పాటలు పాడి స్తుతిస్తానా, ఎప్పుడు మోకరించి దేవా నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తానా అన్న ఎదురు చూపులు మనకు ఉంటాయా చెప్పండి? ఏడుస్తూ నీరసంగా బాధగా టైం అయిపోయింది అప్పుడే. కొంతమందికి అసలు ఆదివారం అనే గుర్తుండదు. ఎక్కడుందండి మనకి సంతోషం? ఉత్సాహగానము చేయొచ్చు రండి దేవుని సన్నిధికి, సంతోషంగా. ఏంటమ్మా ఎంత హడావిడిగా ఉన్నావు, ఏంటమ్మా ఎంత తొందరగా ఉన్నావు, ఏంటమ్మా ఏం జరిగిందమ్మా అంటే బలిదానం ఇవాళ ఆదివారం అమ్మా అనాల. ఇరుగు పొరుగు వాళ్ళకి డౌట్ వచ్చేయాలి. నీ టెన్షన్ చూసి, నీ హడావిడి చూసి చుట్టుపక్కల అందరూ అప్పుడప్పుడు చూడండి, ఏంటమ్మా హడావిడి అంటే మా తమ్ముడు పెళ్ళండి, వెళ్ళిపోవాలి వేగా, అందుకే పిల్లల్ని సక్కబెట్టేసిన బట్టలు నృత్యేసుకుని నేను చెప్తా కదా, అలా చెప్పాలా. ఏంటమ్మా ఏంటి ఈ హడావిడి అంటే, ఏంటమ్మా ఆదివారం అమ్మా, టైం అయిపోతుంది, ఎన్ని పనులు తొందరగా చేసుకోవాలి, వెళ్ళిపోవాలన్నా ఆ హడావిడి మనకు ఉండదు. చూసారా అండి, మనకు ఉండదండి. కానీ దేవుడు ఎలా రమ్మంటున్నాడు తెలుసా? అమ్మా ఉత్సాహగానము చేయొచ్చు నా సన్నిధికి రండి, నా దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను,
నా దేవుని సన్నిధికి నేను వెళ్తున్నాను, నా సంఘముతో కలిసి నా దేవుని స్తుతిస్తాను. ఇప్పుడు బా ఎంత సంతోషం, ఎంత ఆనందం. 16వ అధ్యాయం కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి ప్రియులారా. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు భక్తుడు. నీ సన్నిధిని ఏం కలదండి? మనకి సినిమా హాల్లో సంపూర్ణ సంతోషం కలదు, కాలేజీలో సంపూర్ణ సంతోషము కలదు, ఇంట్లో సంపూర్ణ సంతోషము కలదు, సెల్ ఫోన్ చూడటంలో సంపూర్ణ సంతోషము కలదు. అంతేనా కదా? కొంతమందికి మాట్లాడితే టూర్ వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడితే పిక్నిక్, మాట్లాడితే పేరుపాలెం బీచ్ అంటాడు, మాట్లాడితే అదేంటది ఇక్కడ ఉంది సెలక, ఇటు మారేడుమిల్లి, దాన్ని నేను సెలక అంటానులే, అడవే కదండి అది. అడవిలోకి వెళ్ళిపోయి మృగం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు. అక్కడ ఏముందంటే ఆనందం. ఆ పైన జలపాతాలు అలా వచ్చి నీళ్ళు మీద పడుతుంటే చిన్నపిల్లాడు అయిపోతాడు, ఒంటి బట్టలున్నా లేదో కూడా చూసుకోడు. ఆ పైనుంచి జలపాతాలు అలా పడుతుంటే నేను అసలు ఇష్టపడినండి ఇలాంటి సరదాగా టూర్లు. అస్సలు చిరాకు నాకు ఇష్టం ఉండదండి సరదాగా తిరగడానికి. కొంతమంది వెళ్ళిపోయి ఆ బీచ్లో నిలబడి ఆ నురుగు నీరు వచ్చి ఆ పాదాలను తాగుతుంటే పులకించిపోతూ ఉంటారు. బీచ్కి వెళ్దామారా, నీదెంత నాదెంత, కారు పెడదామా, లారీ పెడదామా, వ్యాన్ పెడదామా, ఆటో పెడదామా, బళ్ళేసుకు వెళ్ళిపోదామా, నడుచుకుంటూ వెళ్ళిపోవాలా, బీచ్కి వెళ్ళిపోవాలా. ఎందుకు బురద పంది దొరికినట్టు దొరలాల. అంతేనా మహి? బురద పందే నయం. అసలు దానికంటే బట్టలు ఉండవు, సిగ్గు లేదు, సెరవు లేదు దానికి. మనం సిగ్గు వదిలేసి అన్నీ వదిలేసి బట్టలు తడిసిపోయిన బట్టలతోటి ఆ బీచ్లో పడి దొరుకుతూ ఉంటారు. ఏమంటే సంతోషం. బీచ్ నందు సంపూర్ణ సంతోషము కలదు, జలపాతాల యందు సంపూర్ణ సంతోషము కలదు. ఏమంటే కొండల యందు, కొంతమంది కొండల్లోకి వెళ్ళిపోతాడు, ఒకడేమో హిమాలయ పర్వతాల్లోకి వెళ్ళిపోతాడు. ఒకడం ఎందుకు అంటే మంచు కొండలు, ఎందుకు ఒడిగిపోతాకి బంగారం లాంటి వాతావరణం ఇక్కడ హాయిగా సంతోషంగా ఉండొచ్చు కదా. వారం రోజులు అయిపోయి ఒడిగిపోవాలి. వారం రోజులు ఒడిగిపోవడం అదేమేం చేయమంటే నాకు అర్థం కాదు. మీకు నేను ఎర్రివాళ్ళకి కనిపించవచ్చు, నాకు అసలు నిజంగానే హ్యాపీనెస్ దొరకదు ఎక్కడ. నాకు బీచ్కి వెళ్ళి సంతోషించాలని ఎప్పుడు ఉండదు, నాకేదో జలపాతాల దగ్గరికి వెళ్ళి సంతోషించాలని ఎప్పుడు ఉండదు. పైపెచ్చు నాకేమనిపిస్తుంది చెప్పరండి, నా ఇన్నర్ ఫీలింగ్ చెప్తాను మీకు. ఎప్పుడన్నా నేను ఒకవేళ బీచ్కి వెళ్తే, అప్పుడప్పుడు నేను మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా, తరచూ వైజాగ్కి వెళ్తుంటాను. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పలాస్ ఉంది, వెళ్తుంటాను. అలా అప్పుడు వెళ్ళి బీచ్ ముందు నిలబడతాను, అలాగ చూస్తాను సరదాగా. ఏ విధమైన ఎంజాయ్మెంట్ నాకు ఉండదు, కానీ నేను అక్కడ ఏం ఆస్వాదిస్తానంటే దేవుని జ్ఞానాన్ని, దేవుని పనిని ఆస్వాదిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవా నీ జ్ఞానం ఎంత గొప్పది, నీ క్రియలు ఎంత గొప్పవి, ఏం తెలివి తండ్రి, నువ్వేం జ్ఞానవంతుడు తండ్రి అని అలా దేవుని స్తుతించుకుంటూ ఉంటాను. ఆ సముద్రం ఏంటి, అది వేగంగా పొంగుతూ ఎగసిపడుతూ రావడం ఏంటి, ఇక్కడ దాకా వచ్చి నోరు మూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం ఏంటి. అదే అలా కడలిలో అలా పాట ఎంతమంది తెలుసండి? మన పాట అందులో అదే రాశాను. నా థాట్ అంతా అందులో పెట్టాను. ఆ పాటలో నా ఆలోచనలు మొత్తం అందులో ఉంటాయి. అది ఎంతో వేగంగా భయంకరంగా ఉంటుంది చూడడానికి, అలా వస్తుంటాయి. కానీ మన పాదాల దగ్గరికి వచ్చేసరికి అలాగా సలాం భయ్య అని చెప్పి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోద్ది అంతే, గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోద్ది అంతే. అలా ఎంత గొప్ప అద్భుతం, ఎంత గొప్ప పనితనం, దేవుడి జ్ఞానం, దేవుడు నియమించినటువంటి నిబంధన. దానికి సరదాగా వచనం చూపించిన ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి. మళ్ళీ వస్తాను ఇక్కడికి, 100వ కీర్తన దగ్గరికి మళ్ళీ వస్తాను, మర్చిపోను. ఒకసారి ఇర్మియా గ్రంథం సందర్భం వచ్చింది కాబట్టి అక్కడ సముద్రపు అలల గురించి, సముద్రం గురించి భక్తుడు ఎంత చక్కగా వివరించాడంటే ఎంత బాగుంటుందంటే ఆ మాట చదివినప్పుడల్లా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, 6 అన్నాను కదా, 5వ అధ్యాయము 21. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూఢులారా. ఒక మాట వినుబయ్యా, నీకు కళ్ళున్నాయి నీకు కనబడవు, చెవులున్నాయి నీకు వినబడవు. ఒకసారి విను. కనులుండియు చూడకయు, చెవులుండియు వినకయునున్న వివేకము లేని మూఢులారా, ఈ మాట వినండి. 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను, అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్టును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు
భయపడరా? ఎవరంటే ఇసుకను సరిహద్దుగా నియమించింది దేవుడు. నువ్వు నీళ్ళు ఆపాలంటే సిమెంట్తో గోడ కట్టాలి, దేవుడు నీళ్ళు ఆపాలంటే ఇసుక వేయాలి. మనం వేస్తే ఆగుద్దా ఇసుక? మనం ప్రవాహానికి అడ్డుగా ఇసుక వేస్తే ప్రవాహం ఆగుద్దా? అంత గొప్ప ఆయన తాలూకా తెలివిని, ఆయన తాలూకా జ్ఞానాన్ని, ఆయన తాలూకా శక్తిని మన కళ్ళ ముందు పెట్టాడండి. మనం అబ్జర్వ్ చేయం, కన్నులుండి చూడం, చెవులుండి వినం. మనకి కళ్ళ ముందు అందుకే ఆ పాట ఒకసారి ఇంటికి వెళ్ళి వినండి. వింటే యూట్యూబ్లో మన ఛానల్లో లేదు కానీ వేరే వాళ్ళ ఛానల్ ఎవరిలో పెట్టేసుకుని చాలా మంది పెట్టుకున్నారు. అందులో అదే ఈ సృష్టిలో దేన్ని చూసినా నాకు దేవుడు కనిపిస్తున్నాడని ఫస్ట్ నా మాటలు ఉంటాయి. దేని గురించి ఆలోచించినా నాకు దేవుడే స్పృశిస్తున్నాడు అని అందులో మాట్లాడాను. నిజం. మీరు దేన్ని అబ్జర్వ్ చేయండి, ఒక చెట్టును గమనించండి, ఆ చెట్టు ఆకును గమనించండి, ఒక పురుగును గమనించండి. మీరు దేన్ని గమనించండి, ప్రకృతిలో ఉన్న దేన్ని గమనించండి, అది అద్భుతం. అది మన ఆలోచనకు అందరంత అద్భుతం. మనం వాటిని ఆస్వాదించం. అక్కడ దేవుని జ్ఞానాన్ని మనం గమనించం, కనులుండి చూడము, చెవులుండి వినము. అందుకే మీరు నాకు భయపడరా, అదెంత పొంగినా అదెంత పొర్లినా దాన్ని దాటలేకుండానట్లు ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరు, నా సన్నిధిని మీరు వణకరా అన్నాడు. ఇది యెహోవా వాక్కు అన్నాడు. దేవుని సన్నిధి అంటే మనకి ఇబ్బంది, దేవుని ఆరాధన అంటే మనకి కష్టం. ఆరాధన అంటే ఆదివారం వచ్చిందంటే మళ్ళీ అప్పుడే వచ్చింది ఆదివారం, మొన్నగా అయ్యిందంటే నీకు ఇష్టం లేదు. నువ్వు ఎదురు చూసావనుకోండి, మీకు చిన్న సైకలాజికల్ పాయింట్ ఏంటంటే, మనం దేనికోసం అయితే ఎదురు చూస్తామో అది తొందరగా రాదు. అది మామూలుగానే వస్తుంది, మనకు అలా అనిపిస్తుంది. నువ్వు ఎదురు చూడనప్పుడు అప్పుడే వచ్చేసింది అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వు దాని గురించి నీ మైండ్లో ఏమీ లేదు. అది నువ్వు దానికోసం వెయిటింగ్లో ఉన్నావు అనుకో, ఇంకా రాదేంటి, మంగళవారం అమ్మో, ఇంకా బుధవారం అమ్మో, గురువారం అమ్మో, శుక్రవారం అమ్మో, ఇంకెప్పుడు ఆదివారం, అలా ఉంటుంది. వెయిట్ చేస్తే మర్చిపోతే అమ్మ అప్పుడే వచ్చేసింది ఆదివారం, అయ్యే పిల్ల, మర్చిపోయిన పిల్ల అంటది. ఎదురు చూడాలా? ఎందుకంటే నీ సన్నిధిలో ఏం కలదు? 16:11 కీర్తన గ్రంథం, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఎంత మంచి మాట అండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం. అంటే దేవుని సన్నిధిలో ఏముందమ్మా? మనకి దేవుని సన్నిధిలో నడువు నొప్పి, మనకి దేవుని సన్నిధిలో కాళ్ళు లాగేస్తాయి, మనకి దేవుని సన్నిధిలో తలపోటు వచ్చేది, మనకి దేవుని సన్నిధిలో ఏవేవో ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి. మేడ మీద ఆరేసిన బట్టలు, ఇంటి పైన ఆడేసిన ఒడియాలు, అవునా కదా? మన దేవుని సన్నిధిలో ఉంటాం కానీ ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఎందుకంటే మనకి ఇక్కడ ఆనందం లేదు. అదే సినిమా థియేటర్లో ఉంటే అన్నీ మర్చిపోయి అందులో ఇన్వాల్వ్ అయిపోతాం, అందులో లీనం అయిపోతాం అంతే. అసలు మామూలుగా ఉండదు ఇన్వాల్వ్మెంట్. సినిమా అయినంత వరకు నీకేమీ తెలియదు, ప్రపంచాన్ని మర్చిపోతావు. అదే దేవుని సన్నిధిలో కూర్చుంటే ఎప్పుడైపోద్దా, టైం అయిపోతుంది, టైం అయిపోద్ది, నీ టైం అయిపోద్ది, నా టైం అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తావు? దేవుని సన్నిధిలో మాత్రం టైం చూసుకుంటూ ఎప్పుడైపోద్ది, అమ్మో వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ దేవుడిని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ దేవుని సన్నిధి వదిలేసి కాసేపు కూర్చోరాదు? ఏమండి, ఆరాధన అయిపోయింది కానీ మనసు తృప్తిగా లేదండి, కాసేపు కూర్చోాలనిపిస్తుందని ఎవరు అంటారండి? ఆరాధన అయిపోయిన తర్వాత మనది యాక్చువల్ టైం 1 గంట అండి, 10 to 1 మన టైం. ఆరాధన సమయం 10 నుంచి 1 గంట వరకు అండి. కానీ నేను అరగంట ముందు ముగిస్తాను, 12:30 కల్లా పంపించేస్తాను మిమ్మల్ని ఎప్పుడు. ఎందుకంటే ముందు తక్కువ చెప్పి తర్వాత ఎక్కువ టైం పెడితే మీకు నీరసం వద్దని నేను కొంచెం ఆలోచించి ముందే ఎక్కువ టైం చెప్పి తర్వాత త్వరగా ముగిస్తాను అనమాట. కొంచెం మీరు తృప్తిగా ఫీల్ అవుతారండి. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు కదా, ఎప్పుడైపోద్దా అని ఎదురు చూస్తూ ఉంటాం మన దేవుని సన్నిధి. కానీ భక్తుడు అంటున్నాడు, దేవా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదయ్యా. ఏమంటే మనకుందండి సంతోషం? ఒకసారి ఆలోచించండి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుని సన్నిధిలో నేను సంతోషిస్తున్నానా? దేవుని సన్నిధిలో నాకు సంతోషం నేను దొరుకుతుందా? నేను దాన్ని పొందుకుంటున్నానా? హ్యాపీగా ఫీల్ అవుతున్నానా? ఏమైనా నాకు ఒక ఎనర్జీ వచ్చినట్టుగా నేను అనుకున్నా, అబ్బా ఎంత మంచి మాటలు విన్నాను ఈరోజు, నిజంగా అందరం కలిసి చర్చిలో అందరం కలిసి పాటలు పాడుతుంటే ఎంత బాగుంది. ఇలాంటివి మనకు ఉంటాయా? ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే అందరం ఆ ప్రార్థనలో ఏకీభవిస్తుంటే ఎంత బాగుంటుంది. ఏదో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అన్నట్టు దేవుని సన్నిధిలోనే ఉండిపోతే ఎంత బాగుంటుందండి. మనకి కష్టం, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భారం, వెళ్ళి నాకు కూర్చోవాలంటే భారం. ఏం భక్తి అండి!
అదేం విశ్వాసం అండి? మీరు చెప్పండి, అదేం విశ్వాసం అండి? ఒక అరగంట లేట్ అయితే మనకి భయం, కంగారు వచ్చేస్తూ ఉంటుంది. వెళ్ళిపోవాలి 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 వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి. అది కాదు నీ ఇల్లు, అది నీ ఇల్లు కాదు, అది నువ్వు వదిలిపెట్టేసే ఇల్లు, అది నీ అద్దె ఇల్లు. నీ ఇల్లు నా ఇల్లు అక్కడ, మన ఇల్లు అక్కడ, మన నివాస స్థలం అక్కడ, మన పౌరస్థితి అక్కడ. ఆ ఇంటికి మనం వెళ్ళాలంటే ఈ ఇంటిని మనం ప్రేమించాలి. ఏ ఇంటిని? మనం కట్టుకునే ఇంటిని కాదు, ప్రభువు కట్టిన ఇంటిని, సంఘం అనే ఇల్లు. ఈ ఇంటిలో మనం సంతోషాన్ని పొందుకోవాలండి. ఏమంటే వచ్చే వారం నుంచి చెప్తున్నానండి మీకు, మీరు ఎంతమంది పాటిస్తారో పాటించారో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధికి మాత్రం ఆరాధించడానికి వెళ్ళాలని ఆ మైండ్తో మీరు ఉండండి. నెక్స్ట్ సంతోషంగా ఎదురు చూడండి. నేను ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు వెళ్ళాలని రెడీ అయిపోయి దేవుని కోసం, దేవుని సన్నిధికి వెళ్ళడం కోసం సంతోషంగా ఎదురు చూడండి. సంతోషంగా రెడీ అవ్వండి. ముందు రోజుగానే ప్లాన్ చేసుకోండి. తొందరగా పనులు చేసుకోండి. ఆరాధనకి లేట్గా వచ్చామేమంటే చెప్పే ఒకే ఒక్క మాట, అని ఆ పనులు అవ్వలేదని, పనులు అవ్వలేదని, ఆ పనులు అవ్వలేదని, ఆ పనులు అవ్వలేదని. ఏం పనులు అవ్వలేదు? ఒక గంట ముందు లేవరాదు. రోజు పడుకున్నట్టు కాకుండా ఆదివారం పొద్దున ఒక గంట ముందు లేవచ్చు కదా. ఆ సంతోషం ఉంటే, ఆ సరదా ఉంటే, ఆ ఇంట్రెస్ట్ ఉంటే, ఆ శ్రద్ధ ఉంటే ఎందుకు లేట్ అవుతుంది? అవ్వదు. ఏమండి, మీరు బాధపడినా పర్లేదండి. మీరు దేవుని సన్నిధికి లేటుగా వస్తున్నారంటే దేవుని సన్నిధి అంటే మీకు ఇష్టం లేదు. మాకు ఇష్టం లేదు అనకండి తమ్ముడు, మాకు ఇష్టం ఉంది, అంత నింద మా మీద వేయకండి అనకండి. ఇష్టం ఉంటే సమయానికి వస్తాం, మనం ఇష్టం ఉంటే సమయానికి వస్తామండి. ఏమండి, దేవుని సన్నిధిని ప్రేమించండి, సంతోషంగా రండి, సంతోషంగా. దావీదు గారు చర్చికి వెళ్దామండి అనగానే పదండి అని ఎంతో ఆనందం వచ్చేసిందంట దావీదు గారికి. 122 కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. కీర్తనల గ్రంథం 122వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం అండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు, ఊరికో మాట్లాడితే దేవుని సన్నిధి అంటావు, చర్చ్ అంటావు, ఆరాధన అంటావు, క్లాస్ అంటావు, పని ఎట్లేదు నీకు, మరే పని లేదురా నీకు, సోదిగాడివి, ఎలా అనట్లేదట. జనులట యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అయిపోయానండి. వీళ్ళకి ఎంత భక్తి ఎప్పుడు వచ్చేసింది, వీళ్ళకి ఎప్పుడెంత ఎంత ఆసక్తి ఎప్పుడు వచ్చేసిందని నేను హ్యాపీగా ఫీల్ అయిపోయాను. దావీదు గారు మాట్లాడుతున్నాడండి. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. అదే చర్చికి వెళ్దాం అంటే, వచ్చే వారం చర్చికి వెళ్దాం అంటే, వచ్చే వారం చర్చికి వెళ్దామా, ఆ రోజు ఏమన్నా పెళ్లిగానే ఏమైనా ఉందా, ఆ రోజు ఏమన్నా సమర్థపంత ఏమన్నా ఉందా, ఆ రోజు ఏమన్నా పనులు ఉన్నాయా, పనులు ఏం లేదు కదా, పెళ్ళా లేదు, మెచ్యూర్ ఫంక్షన్స్ ఏమీ లేవు, ఉద్యోగం ఓకే అమ్మా ఖాళీ వస్తాను. అబ్బా ఖాళీ వస్తావా? ఖాళీ అయిపోతావు, ఖాళీ చేస్తాడు దేవుడు. ఖాళీ అయితే వస్తావా దేవుని సన్నిధికి? నో, ఖాళీ చేసుకుని రావాలి. అది ప్రేమ కదా, అది ప్రేమ కదా. నీ ప్రియమైన స్నేహితురాలు పెళ్ళికి పిలిస్తే ఖాళీ లేకపోయినా ఖాళీ చేసుకుని వెళ్తావు, లీవ్ పెట్టుకుని వెళ్తావు. మీ బాస్ దగ్గర బతులు అడుగుని రిక్వెస్ట్ చేసుకుని, సార్ ప్లీజ్ సార్, మా ఫ్రెండ్ సార్, వెళ్ళకపోతే ఎలా సార్, రిక్వెస్ట్ చేసుకుని లీవ్ తీసుకుని ఖాళీ చేసుకుని వెళ్తున్నావే. కానీ దేవుని సన్నిధి అంటే మాత్రం ఖాళీ లేదని మానేస్తావా? ఖాళీ లేకపోతే చర్చి మానేస్తావా? నో అండి, అలా ఉండకూడదండి. అది భక్తి కాదండి. అవునండి, మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అనుకోండి, సరిదిద్దుతున్నాను అనుకోండి, ఎలా చెప్తున్నానైనా అనుకోండి, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి మాత్రం ఇష్టంగా వెళ్ళాలండి. దేవుని మందిరానికి వెళ్దామని జనులు దావీదు గారితో అన్నప్పుడట సంతోషపడిపోయాడంట. ఈరోజు ఆ సంతోషం మనకు ఉందండి. చర్చికి వెళ్ళాలంటే సంతోషం ఉంటుందా? చేతులు ఎత్తండి. చర్చికి వెళ్ళాలంటే నాకు ఎంత ఇష్టమోనండి, ఆదివారపు ఆరాధన అంటే నాకు ఎంత ఇష్టమోనండి, నిజంగా ఆరాధన కోసం ఎదురు చూస్తానండి అన్నవాళ్ళు చేయొద్దండి. సరిత, రమణ, బుజ్జక్క, శ్యామలక్క, గణేష్, జ్యోతి, షూట్ అవ్వాలి జ్యోతి. సరే, నువ్వు ఎత్తిన చెయ్యి నిజమైతే, నువ్వు చెయ్యి ఎత్తిందే నిజమైతే ఎట్టి వరుసలో ఇకపై ఆరాధనకు లేట్గా రాకూడదు, లేదంటే చెయ్యి ఉండదు, జాగ్రత్త. దెబ్బకి దించింది చెప్పారు కదా, దేవుడు ఏం చేయడు, భూమి మీద దేవుడు ఏం చేయడు. సంతోషంగా బ్రతకొచ్చు. మీరు ఆరాధన మానేసిన మీకు ఏం ఇబ్బంది అవ్వదు, ఏం కాదు, చేయిపోద్దని ఏం కాదు, నిక్షేపంలో ఉంటుంది నీ చెయ్యి. అర్థమవుతుందా?
అక్కడ అక్కడ మన పనిష్మెంట్. ఇక్కడ ఏం కాదండి, ఇక్కడ ఏం కాదండి. ఏమండి, వచ్చే వారం నుంచి ఎవరు లేట్గా రాకండి ప్లీజ్. నేను బాధపడతానని కాదు, దేవుడు బాధపడతాడు. ఏంటి నేనంటే వీళ్ళకి ఎంత నిర్లక్ష్యం, ఏంటి ఆ పెళ్ళి అయిపోయాక వచ్చో అందా, ఎప్పుడు రావాలి, నిన్ను ఎప్పుడు రమ్మన్నాను, 2 రోజుల ముందు రమ్మన్నాను కదే. ఇదేనా మన ఫ్రెండ్షిప్, ఇదేనా మన స్నేహం? ఏది పెళ్ళి అయిపోయాక భోజనానికి వస్తావా, వాళ్ళు ఇల్లు వచ్చినట్టు వచ్చి వాళ్ళు వెళ్ళి పని చూసుకుంటుంది. దేవుడు అంతే, ఎప్పుడు నువ్వు రావాలి దేవుని సన్నిధికి సమయానికంటే ముందు రావాలి, సమయానికంటే ముందు. ఒక వారం వస్తారండి, కరెక్ట్గా టైంకి వస్తారు, అమ్మాయి అనుకుంటే 2 వారాలు కనపడరండి. అంటే నా ఆనందానికి బ్రేక్ వేస్తూ ఉంటారు అనమాట. నువ్వు అంత ఓవర్గా ఫీల్ అయిపోయినా అంత సీన్ లేదన్నట్టు. వారానికి సమయంకి వచ్చారంటే అమ్మాయి ఎంత మంచిది, అక్కడ కరెక్ట్గా టైంకి వచ్చింది అనుకుంటే అసలు వచ్చేవారు కనపడదు. లేదంటే ఆ మధ్యలో వస్తారు, పాటలు అయిపోయాక వస్తారు. ఏమంటే ఎందుకు ఈ వచనాలు మీకు చూపించానంటే, ఈ వచనాలు అవసరమైతే ఈ గోడ మీద రాసేసుకోండి, ఇంటి మీద గోడ మీద రాసుకోండి. ఇది కీర్తన గ్రంథం 102, కీర్తన గ్రంథం 16, 11, కీర్తన గ్రంథం 122, 1 రాసేసుకోండి. 3 గోడల మీద 3 వచనాలు రాసేసుకోండి. అప్పుడన్నా సమయానికి వెళ్ళాలి, దేవుడిని స్తుతించాలి, ఆరాధించడానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, సంతోషంతో ఆయన సన్నిధికి వెళ్ళాలన్నా మీకు అప్పుడైనా మీకు మైండ్లోకి వెళ్తుందేమో. భక్తులు అలా ఉన్నారండి, అందుకే వాళ్ళని భక్తులు అన్నాడు దేవుడు. మనకి మాదిరిగా మార్గదర్శకంగా వాళ్ళు మనకు చూపించాడు. ఏమంటే ఈరోజు మనం ఉన్నామా అలాగా, మనం అలా ఉంటున్నామా? లేదండి. ఆరాధన మానకండి. మీకు రిక్వెస్ట్ చేస్తానండి, దేవుణ్ణి బాధించకండి, దేవుణ్ణి బాధ పెట్టకండి. ఏమంటే అవకాశం ఉంటే శుక్రవారం క్లాసులకు రండి అమ్మంటున్నారు. ఏం పని చేసేస్తారండి ఇంటికాడ? శుక్రవారం 1 గంట సేపు మీరు శుక్రవారం ఇంటికాడ లేకపోతే ఇల్లు కొట్టుకుపోతా చెప్పండి. ఎటన్నా పోతే పనులు ఎటన్నా పారిపోతాయా చెప్పండి? పనులు పారిపోవు, ఇల్లు పారిపోదు. మీ ఇల్లు అక్కడే ఉంటుంది, పనులు అక్కడే ఉంటే చేసుకోవచ్చు. 1 గంట వచ్చి వాక్యం నేర్చుకోరాదు. ఎన్ని మంచి విషయాలు నేర్చుకుంటున్నామండి. ఇక్కడ నేను చెప్పలేని అనేకమైన విషయాలు ఆ రోజు క్లాస్లో చెప్తాను. శుక్రవారం ఓన్లీ టాపిక్ వైజ్గా మాట్లాడతాను. నేర్చుకోవాలి కదా, వాక్యం నేర్చుకోవాలి కదా. అది కూడా ఒక పాయింట్. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే 3rd పాయింట్ ఇది. నేను 3rd పాయింట్లోకి రాలేదు. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే 3వ పాయింట్, వాక్యము నేర్చుకోవడానికి. ఏం చేయడానికి? టైం లేదులే కానీ ముగిస్తాను, వచ్చే వారం టచ్ చేస్తానులే. అంటే దేవుణ్ణి ఆరాధించే విషయంలో శ్రద్ధగా ఉండండి. అమ్మ మీ అందరికీ